వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక విలేజ్ వకీల్ వాస్వి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను చాలామంది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19కి సంబంధించి రిజల్ట్ ఫెబ్లో వస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ఎందుకు అలా చేస్తున్నారు, ఎప్పుడు రావచ్చు, అట్లానే ప్రీవియస్గా మీకు ఏబీ 16 నుంచి 18 వరకు కూడా ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని డేస్ గ్యాప్ ఉంది, సో ఇప్పుడు ఎప్పుడు రావచ్చు అనేది మనం ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకుని ఏబీ 19 రిజల్ట్ అనాలిసిస్ చేద్దాము. అట్లనే ఫెబ్లో వస్తుంది అని చెప్పి చాలామంది ఎందుకు అంటున్నారు అనేది కూడా చెప్తాను. యాక్చువల్గా మనకి ఏంటి అంటే ఈ ఫెబ్లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ రావచ్చు అని చెప్పేసి చాలామంది ఎందుకు పెడుతున్నారంటే, ఎప్పుడైతే మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు టెంటేటివ్ అంటే నాట్ పర్మనెంట్, దే ఆర్ గెస్సింగ్. సో వాళ్ళు ఇచ్చిన డేట్స్ని బేస్ చేసుకుని కంపల్సరీగా వచ్చేస్తుంది. సో ఐ రిసీవ్డ్ ఫ్యూ కామెంట్స్ దట్ వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్గా రిజల్ట్ విల్ బీ ఇన్ దిస్ డేట్. వస్తే వెల్ అండ్ గుడ్. కాకపోతే ఈ అనాలిసిస్ చేసి నేను చెప్పిన తర్వాత మీకే అర్థమైపోతుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది. సో లేట్ చేయకుండా 16 నుంచి 18 వరకు కూడా మనం ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ డేట్స్ ఎంత డ్యూరేషన్ గ్యాప్ ఉంది ఫ్రమ్ ఎగ్జామ్ టు రిజల్ట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ 16 మీరు తీసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 31, 2021లో జరిగింది. అయితే రిజల్ట్ దీనికి సంబంధించి ఫిబ్రవరి 3, 2022 వచ్చింది. అంటే 3 months 3 days అయితే డ్యూరేషన్ ఉండింది రిజల్ట్కి అండ్ ఎగ్జామ్కి. తర్వాత ఏబీ 17 అంటే మేము రాసినప్పుడు మేము Feb 5, 2023 ఎగ్జామ్ రాసాము. రిజల్ట్ ఈస్ టూ లేట్ ఫర్ అస్. May 30, 2023 రిజల్ట్ వచ్చింది. అంటే గ్యాప్ వచ్చేసరికి 3 months 25 days. అంటే ఆల్మోస్ట్ 4 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వీ గాట్ రిజల్ట్. అంటే ఏబీ 17 రాసిన వాళ్ళకి 4 నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది. తర్వాత ఏబీ 18 మీరు తీసుకున్నట్లయితే December 10, 2023 రాశారు. రిజల్ట్ వచ్చేసరికి మార్చ్ 26, 2024లో అయితే వచ్చిందనమాట. అంటే ఇక్కడ గ్యాప్ 3 months 16 days. మీరు పైన 3 16, 17, 18 చూసుకున్నట్లయితే ఏది కూడా 3 monthsకి ముందు ఇచ్చిన దాఖలాలే లేవు. ఇంకా 3 months చెప్పాలి అంటే మీకు ఏబీ 16 రిజల్ట్ కొంచెం ఎర్లీగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏబీ 17 ఏదైతే ఉందో అది దాదాపు 4 monthsకి వచ్చింది. అండ్ 18 కూడా మీకు 3 months 16 daysకి వచ్చింది. సో ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు పెట్టారు, అంతకుముందు తీసుకుంటే అక్టోబర్కి పెట్టారు. మళ్ళీ 17 అక్టోబర్ పెట్టకుండా 2022 అక్టోబర్లో పెట్టకుండా చాలా గ్యాప్ తీసుకుని ఫెబ్ పెట్టారు. సో నెక్స్ట్ మళ్ళీ 18 కూడా కొంచెం అర్లీగానే అంటే ఫెబ్ 2023లో పెట్టారు. నెక్స్ట్ ఫెబ్ 2024లో కాకుండా ఇమీడియట్గా మీకు డిసెంబర్ 2023కే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ మంచిగానే కరెక్ట్గా 1 year గ్యాప్ వచ్చి December 10, 2023 జరిగింది. ఇప్పుడు 2024లో December 22, 2024 జరిగింది. సో దాని ప్రకారంగా పైన వాటిని అనాలిసిస్ మనం చేసుకున్నట్లయితే 3 months గ్యాప్ తీసుకున్నట్లయితే కనుక మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో మార్చ్ 26, మార్చ్ 22 అట్లా పైన డేట్స్ అనాలిసిస్ చేసుకుంటే మీకు రిజల్ట్ ఈసారి కూడా 2025 మార్చ్ 22, 20 అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందు ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటే మహా అయితే ఇప్పుడు December 22 కదా, జనవరి, ఫిబ్రవరి, ఇంకా ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చ్ 1లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫిబ్రవరి 1, 2 వీక్లో వచ్చే అవకాశాలు అయితే 99.9% లేదు. కానీ ఒకవేళ ఈసారి వాళ్ళు కొంచెం త్వరగా ఇద్దాం, రిజల్ట్ త్వరగా కండక్ట్ చేద్దాము అనుకుంటే ఇవ్వచ్చు. కానీ ప్రీవియస్ హిస్టరీ మనం తీసుకుంటే 2 monthsలో ఇచ్చిన రిజల్ట్ ఎప్పుడూ లేదు. కాబట్టి యూ గైస్ నీడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. అలాగే మీకు రీసెంట్గా January 10తో అబ్జెక్షన్స్
కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అబ్జెక్షన్స్ వాళ్ళు చెక్ చేయాలి. అబ్జెక్షన్స్లో ప్రతి ఒక్కరూ కూడా చాలామంది నా కోచింగ్లో కూడా కొంతమంది ఒక్కరు పెట్టినట్టున్నారు, ఒక్కరే పెట్టారు. నన్ను అడిగింది అయితే ఒక్కరే, వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చాను. సో అక్కడ బుక్ రిఫరెన్స్ అండ్ అవంతా పెట్టారు కదా, సో అదంతా చెక్ చేయాలి. అండ్ వాళ్ళు రైజ్ చేసిన అబ్జెక్షన్, ఇప్పుడు 100 మంది ఒకటే అబ్జెక్షన్ విత్ రిఫరెన్సెస్ కరెక్ట్గా పెడితే ఆ 100 మందికి కూడా 500 రీఫండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి ఎవరైతే పెట్టారో అది కరెక్ట్గా రైజ్ చేస్తే రీఫండ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు కదా. సో మరి ఎంతవరకు నిజంగా అబ్జెక్షన్ రైజ్ అయితే రీఫండ్ వస్తుంది ఏంటో నాకు తెలీదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తుంటే రేపు ఆ కీ కనుక మీరు అనుకున్నది ఫైనల్ కీలో ఇచ్చుంటే కనుక సో మీకు రీఫండ్ వచ్చిందా లేదా అనేది ఒకసారి అలా మన ఛానల్కి వచ్చి అలా కమెంట్ వేసి వెళ్ళిపోండి. మనం చూద్దాము నిజంగా రీఫండ్ వచ్చిందా లేదా అనేది. నెక్స్ట్ జనరేషన్ మీ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మనకి ఆస్కారం ఉంటుంది. వెదర్ రీఫండ్ అనేది నిజంగా వస్తుందా, ఇస్తున్నారా లేదా అనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. కాబట్టి యు గైస్ ప్లీజ్ మీకు రీఫండ్ ఎవరికైనా వస్తే దయచేసి మనకి కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ బోర్డర్స్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా అవ్వచ్చు, రిజల్ట్ అనేది అటు ఇటుగా అవ్వచ్చు. అండ్ మీకు ఫైనల్కి చెప్పాను కదా, ఫైనల్ కీకి రిజల్ట్కి 1 వీకే గ్యాప్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి AB 18 మార్చ్ 21 అట్లా మీకు ఫైనల్కి వస్తే 26కి రిజల్ట్ వచ్చేసింది. కాబట్టి ఫైనల్కి అండ్ రిజల్ట్ 1 వీక్లోనే వచ్చేస్తాయి. రెండింటికి పెద్ద గ్యాప్ అనేది రాదనమాట. సో కాబట్టి మీకు కూడా ఈసారి కూడా అంటే లాస్ట్ టైం డిసెంబర్ 10 అయితే మార్చ్ 21 అయింది కదా, ఈసారి 22 కాబట్టి ఐ థింక్ మార్చ్ ఎండింగ్కి ఫైనల్కి, ఏప్రిల్ 1కి రిజల్ట్, లేదంటే మార్చ్లోనే ఫైనల్కి అండ్ రిజల్ట్ 2 కూడా వచ్చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్తున్నాను కాబట్టి ఇట్లానే రావాలి అని లేదు. బట్ ప్రీవియస్ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు 3 నెలలు అనేది ఒక ఆచారంగా పాటిస్తున్నారు, అలాగే ఇస్తున్నారు. కాబట్టి అలా రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో అలాగే ఫాలో అవ్వాల్సింది ఏముంది, ముందు కూడా ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో. ఇచ్చినా వెల్ అండ్ గుడ్, మంచిదే కదా మనకి. కాబట్టి AB 19 రిజల్ట్ అనేది తప్పకుండా 3 నెలల తర్వాతే వస్తుంది. మీరు డిసెంబర్ 22 రాశారు కాబట్టి మార్చ్ 22 వరకు అయితే కనుక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అయితే నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్గా 100% అప్పుడేనా అంటే ఎవరు చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఎలా వాళ్ళ మనసు మారుతుందో తెలీదు. అండ్ 2 times ట్వైస్ కండక్ట్ చెయ్యాలి యాజ్ పర్ రూల్స్. UGC నెట్ మనకి జూన్ డిసెంబర్ సైకిల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జరుగుతాయి. బట్ AB వచ్చేసరికి మనకి 2 times ఎప్పుడో కండక్ట్ చేశారట, ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్. ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సార్లు ఏదో 1 or 2 times ఐ థింక్ సో అంతే. బట్ ఇప్పుడు మాత్రం ఒకటేసారి జరుగుతుంది. బట్ డేట్స్ మాత్రం ఫెబ్, అక్టోబర్ అట్లా మారుతూ ఉన్నాయి. బట్ గత 2 సంవత్సరాలుగా అయితే కనుక మీకు డిసెంబర్లోనే జరుగుతుంది. డిసెంబర్ 2023, డిసెంబర్ 2024. సో నెక్స్ట్ టైం కూడా కొంచెం ముందుకు రావచ్చు, లేదా అదే డేట్స్లో కూడా ఉండొచ్చు. సో ఎవరైతే ఇంకా ఫెయిల్ అయిపోయారు, ఆల్మోస్ట్ ఇంకా తెలిసిపోతుంది కదా మీకు కట్ ఆఫ్ ఎక్కువ దూరంలో ఉన్నారనుకుంటే కనుక ఈ రోజు నుంచి AB 20కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయమని నేనైతే అడ్వైజ్ ఇస్తాను. సో ఇది ప్రీవియస్ ABస్ని ఉద్దేశించి మన AB 19 అనాలిసిస్ అని నేను అనుకుంటున్నాను. సో నా అనాలిసిస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు మన ఛానల్లో ఎలాంటి లీగల్ కాన్సెప్ట్స్ చూడాలనుకుంటున్నారనేది కూడా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఏమి వీడియోస్ మన ఛానల్ నుంచి కోరుకుంటున్నారో నేను వాటిపైనే చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. సో ఇది ఈరోజు వీడియో. మీరు నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. అలాగే డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ విలేజ్ వకీల్ వాసవి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.